హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూద్దాము ఉడికిందా లేదా. దబరా పిండి 1 స్లాబ్ తీరవకుండా స్లాబ్ వేస్తాం. ఇది ఓకే ఫ్రెండ్స్. చూసారా బ్రౌన్ రైస్ కూడా నూకున్నాక ఎలా ఇదైపోయిందో అనిపిస్తుందా. పిండి బాగా ఉడికిపోయింది. తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక వాయి వేసేసుకున్నాం. ఇది ఇలా ఉడకాలన్నమాట. తర్వాత మొత్తం ఒకేసారి బెల్లము ఇలాచి వేసి కలిపేసుకొని నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కలుపుకొని తినండి. నాకైతే నెయ్యి పడదు కాబట్టి నేను ఉండి బెల్లము ఇలాచి కలుపుకొని ఇలా ముద్దలు చేసుకొని అయినా తినొచ్చు, పుట్టులాగా విడిగానైనా తినొచ్చు. ప్లేట్ తీసుకొని ఇలా తీసేసుకున్నాము. కాలిపోతున్నాను అన్నమాట. చేత్తో పట్టుకుంటే అడుగున వాటర్ ఉన్నాయి కదా, ఇలా తీసి పక్కన పెట్టేసుకొని పిట్టు చేయడం చిన్న పని కాదు ఫ్రెండ్స్, చాలా వర్క్ ఉంటుంది పిట్టు అంటే. ఇడ్లీలు చేసుకుంటాం కదా, ఇడ్లీ పాత్రలో కూడా ఒక క్లాత్ వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఓకేనా, మీకు చూపిద్దామే. నేను ఇలా తీసా, 2 చేతులు పట్టేసుకొని తీసి పక్కన పెట్టేస్తాను. ఓకేనా, చూసారు కదా, ఇదే మొత్తం పిండి ఉడికింది, ఆవిరికి ఉడికింది. పక్కన పెట్టేసుకొని ఉడికించాల్సిన ఈ పిండిలో కొద్దిగా ఇంకొంచెం వాటర్ కలిపేసుకున్నానంటే, వాటరు అడుగున దబర్లో వాటర్ తక్కువైనా ఒకవేళ ఇది కవర్ చేసేసుకుంటుంది అన్నమాట. బ్రౌన్ రైస్ వేస్తున్నాను కదా, వాటర్ కొద్దిగా హెవీగానే పీల్చేస్తుంది. అందువల్ల మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను నేను. మీకు ఎలా నచ్చితే అలా వాటర్ తక్కువ కావాలనుకుంటే కలుపుకోండి. నాకైతే కొద్దిగా వాటర్ వేయాలనిపిస్తుంది, అందువల్ల వేసాను. ఓకేనా, అదిగోండి సమోసా అతను వచ్చాడు. సమోసే అనే డైలాగ్ ఈ మధ్య భలే ట్రెండింగ్ అయిపోయింది కదా. అదిగో మా సమోసా అతను ఈ స్ట్రీట్లో బాబా సమోసా అంటాడు. బాబా సమోసా అనేది నెల్లూరులో చాలా ఫేమస్ సమోసా అన్నమాట. అది 11కి తీస్తారు, ఇతనేమో 9కే వచ్చి బాబా సమోసా అంటాడు. నాకైతే అర్థం కాదు.